ఎగ్స్‌తో చేసుకునే ఈ కర్రీ డిఫరెంట్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. 4, 5 కోడిగుడ్లను తీసుకుని ఈ ఎగ్స్‌కి సరిపడా మాత్రమే సాల్ట్ వేసుకుని బ్లెండర్‌తో బ్లెండ్ చేసుకుందాం. మీ దగ్గర ఎలక్ట్రికల్ బ్లెండర్ లేకపోతే హ్యాండ్ బ్లెండర్‌తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. 7, 8 నిమిషాలు ఇలా బ్లెండ్ చేసుకుంటే ఇలా అయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ ఆయిల్ పట్టదండి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఎగ్ మిక్స్ని వేసుకుందాం. లో టు మీడియం ఫ్లేమ్లో 4, 5 నిమిషాలు కాల్చుకుంటే ఇలా మనకి ఒకవైపు కాలుతుంది. గరిటతో తిరగవేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా. ఈ ఆమ్లెట్ విరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా ప్లేట్లోకి వేసుకుని రెండో వైపు కూడా కాల్చుకుందాం. ఇలా రెండు వైపులా కాల్చుకుని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ పీసెస్ చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇలా సాఫ్ట్గా ఉన్న పీసెస్తో ఎగ్ కర్రీ చేసుకుంటే ఈ పీసెస్ చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సాఫ్ట్గా ఉంటాయి ఇవి, ఉడికించుకున్నా సరే మనం వేయించుకున్నా సరే ఈ పీసెస్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు వీటిని మీకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే కొంచెం చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి గుప్పెడు వెల్లుల్లి రెమ్మలు, 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. చిటికెడు ఉప్పు వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుని 2 ఉల్లిపాయలు, 1 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిని వేయించుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు, అలాగే ఉల్లిపాయలకు సరిపడా సాల్ట్ వేసుకుందాం. మనం ఆల్రెడీ వెల్లుల్లి కారంలో సాల్ట్ వేసుకున్నాం, అలాగే ఆమ్లెట్లో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించుకుని సాల్ట్ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 మీడియం సైజ్ టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం. మూత పెట్టేసి ఈ టమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇక్కడ టమాటా ముక్కలు కూడా మనకి చక్కగా మగ్గిపోయాయి. ఇందులోకి వెల్లుల్లి కారాన్ని వేసుకుని 2-3 నిమిషాల వరకు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. 1/2 స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి. ఇందులోకి గరం మసాలా ఎక్కువగా పట్టదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేసుకున్నా ఘాటుగా అంత బాగుంటుందండి. ఇలా 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి కొంచెం సాల్ట్ తక్కువగా అనిపిస్తే కొంచెం సాల్ట్ వేసాను. మీరు చెక్ చేసుకొని మీకు కావాలనుకుంటే కొంచెం సాల్ట్ని వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకుని ఒకసారి అంతా కలిసినట్టుగా బాగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కలను కూడా ఇందులో వేసేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాల పాటు వేయించుకుంటే కర్రీ మనకి రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈ కర్రీ రైస్, రోటీ అన్నిట్లోకి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకు తింటుంటే చాలా బాగుంది. ఇందులో ఆమ్లెట్ పీస్ ఉంటుంది కదా, చాలా సాఫ్ట్గా మసాలా అంతా పట్టి చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.